ఓ ఓ ఓ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः नमस्कारं मास्टर नमस्कारं मास्टर ఈకే నమస్కారం మాస్టర్ ఎంఎన్ నమస్కారం మాస్టర్ విపిఎస్ నమస్కారం మాస్టర్ సివివి నమస్కారం మాస్టర్ సివివి నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్ మాస్టర్ సివివి నమస్కారం టు యువర్ లోటస్ ఫీట్ వాసుదేవ్ లాస్ట్ క్లాస్ కి కంటిన్యూషన్ మనం ట్యూమర్స్ గురించి చదువుకుంటున్నాము 1 minute. Now for some examples of cures of simple tumors under our treatment. అంటే ట్యూమర్స్ ట్రీట్మెంట్ అవడం వల్ల తగ్గిపోయిన కేసెస్ ని నివారణ పొందినటువంటి కేసెస్ కొన్ని ఎగ్జాంపుల్ కేసెస్ చెప్తారట. Some 4 years ago, a young man turned up with multiple veins of the scalp. He had them removed by a surgeon on at least 2 different occasions, but they always came back. అంటే ఒక 4 సంవత్సరాల క్రితం ఒక యంగ్ మ్యాన్ కి మల్టిపుల్ వెన్స్, అంటే ఏంటంటే వెన్స్ అంటే సెబేసియస్ సిస్ట్ అన్నమాట. అది ఒకసారి మీకు నేను పిక్ చూపిస్తాను. ఒక నిమిషం. అవి షేర్ చేయడానికి రావట్లేదు, ఎందుకని రావట్లేదో కూడా తెలియదు. సరే, అవి గ్రూప్ లో పెట్టేస్తాను, ఓకేనా? అది టైం కిల్ అయిపోతాం. ఒక్క నిమిషం. సరే, అది నేను గ్రూప్ లో పెడతాను, టైం ఇదైపోతుంది. వచ్చింది వచ్చింది. ఇదిగోండి, ఇది సెబేషియస్ సిస్ట్ అన్నమాట. అంటే సిస్ట్ అంటే కన్సిస్టెన్సీ ముట్టుకుంటే మెత్తగా ఉంటుంది, సో అది సిస్ట్ అన్నట్టు. సెబేషియస్ అంటే ఏంటంటే ఫ్యాటీ మ్యాటర్ దాంట్లో ఉంటుంది, ఆ సిస్ట్ లో పై పైనే ఉంటుంది అనమాట సిస్ట్.
ఇంకా ఏంటి, ఇవి తల్లో ఉండొచ్చు, మొహం మీద, నడుము వెనక పక్క. అది నొప్పే ఉండదు, సాఫ్ట్ టు టచ్ అన్నమాట. దా చూడటానికి yellowish వైట్ కలర్ లో ఉంటుంది అనమాట ఇది. సో ఇదనమాట వెన్స్ అంటే, వీళ్ళు సెబేషియస్ సిస్ట్ ని వెన్స్ అని కూడా అంటారు. సో అది ఆయన చెప్పింది అనమాట. మల్టిపుల్ వెన్స్ తలలో ఏర్పడినాయి ఇతనికి. హీ హ్యాడ్ దెమ్ రిమూవ్డ్ బై ఏ సర్జన్ ఆన్ అట్లీస్ట్ 2 different occasions. 2 సార్లుగా వాటిని ఈ సర్జన్ తో రిమూవ్ చేయించేసుకున్నాడు. బట్ దే ఆల్వేస్ క్యామ్ బ్యాక్. అవి తగ్గితే మళ్ళీ వచ్చేసినాయి. ఐ రిమూవ్డ్ 2 growths ఫర్ హిమ్, ఆన్ వన్ ది సైజ్ ఆఫ్ ఎ లార్జ్ బీన్ అండ్ ద అదర్ ది సైజ్ ఆఫ్ ఎ వాల్నట్. సో ఈవిడ కూడా ఒక 2 వాటిని రిమూవ్ చేసింది. ఒకటి చిక్కుడు గింజ అంత, ఇంకొకటి వాల్నట్ అంత. దెన్ ఐ గేవ్ హిమ్ గ్రాఫైటిస్ 1M. అప్పుడు ఇప్పుడు గ్రాఫైటిస్ 1M వేశారు. అండ్ హీ కెప్ట్ ఆన్ ఇట్ ఫర్ సమ్ టైమ్. ఇంకేం మందు మార్చకుండా దాని మీదే ఉంచుకుంటాడు. హీ హ్యాస్ హ్యాడ్ నో రిటర్న్ ఆఫ్ ద వెన్స్ సిన్స్ దెన్. అప్పటి నుంచి మళ్ళీ ఇప్పటిదాకా కూడా అవి మళ్ళీ రిపీట్ అవ్వలేదు, రికర్ అవ్వలేదు అనమాట. అంతకుముందు తీయించేసుకున్న తర్వాత మళ్ళీ వచ్చినాయి కదా, ఇప్పుడు రాలేదు. దిస్ అఫ్ కోర్స్ might only be the coincidence again, but it is a well recognized fact that graphitis acts on veins and prevents their recurrence. అంటే మనకి ఇది ఏదో కోయిన్సిడెన్స్లే, ఏదో అలా జరిగింది తప్ప లక్ వల్ల జరిగింది అనుకోవడానికి లేదు. ఎందుకంటే అనుకున్నప్పటికీ కూడా ఈ గ్రాఫైటిస్ అనేది ఈ సెబేషియస్ సిస్ట్లు వీటి మీద బాగా పనిచేస్తుంది, మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేస్తుంది కూడాను. ఐ హ్యాడ్ ఏ రన్ ఆఫ్ మెబోమియన్ సిస్ట్స్ లేట్లీ. These are small cysts of the upper eyelid, and the usual treatment advised is removal by the knife. మెబోమియన్ సిస్ట్స్ అనేవి కూడా ఏంటంటే కంటి పై రెప్పలో కానీ కింద రెప్పలో కానీ వస్తాయి అన్నమాట మెబోమియన్ సిస్ట్. అంటే అవి ఆ, కన్నీళ్ళు వచ్చే లాక్రిమేషన్ గ్లాండ్ ఉంటుంది కదా, అక్కడ డెవలప్ అవుతాయి, అక్కడ ఇన్ఫెక్ట్ అయ్యి అక్కడ డెవలప్ అవుతుంది సిస్ట్ అన్నమాట. ఏ ఫ్రెండ్ ఇన్ ది 50s developed such a cyst in her left upper eyelid, which came up almost in a night and grew so rapidly that her left eye was nearly closed up. ఒక 50 ఏళ్ళ దగ్గర దగ్గర ఉన్నటువంటి ఒక ఫ్రెండ్ కి ఈ సిస్ట్ అనేది వచ్చింది, ఎక్కడ, ఎడమ పై రెప్ప లోపల అనమాట. ఉచ్ కేమ్ అప్ అంటే ఒక్క నైట్ లోనే ఎంత పెరిగిపోయిందంటే మనాడు పొద్దున్న లేచేటప్పటికి ఎడమ కన్ను మొత్తం మూసుకుపోయింది. ఐ అడ్వైజ్డ్ హర్ టు గో అండ్ సీ అన్ ఐ సర్జన్ అబౌట్ ఇట్స్ రిమూవల్. అంటే ఇంక ఈవిడ అంత గబక్కన అంత ఫాస్ట్ గా పెరిగిపోయింది కాబట్టి సర్జన్ దగ్గరికి వెళ్ళి తీయించుకోమని ఈవిడ అడ్వైజ్ ఇచ్చారు ఈ డోరతీ షెపర్డ్ గారు. అండ్ షీ త్రూ డౌన్ ది gauntlet to me and asked, cannot some of your wonderful remedies cure this cyst without an operation? అంటే ఆవిడ ఏం చేసింది, ఆవిడ మళ్ళీ తీవిడికి తిరిగి సవాల్ విసిరింది. ఏంటి మీ దగ్గర చాలా మందులు ఉన్నాయంటావు కదా, వాటిల్లో ఏదైనా ఒక మందు ఈ సిస్ట్ ని ఏమి ఆపరేషన్ తప్పించి క్యూర్ చేయలేదా అని అడిగింది అనమాట. ఈ మెబోమియన్ సిస్ట్ కూడా ఎలా ఉంటుందనేది నేను ఒకటి చేశాను, పీపీటీ చేయలేదు కానీ పిక్ చూపిస్తాను. ఇది కూడా సెబేషియస్ సిస్టే. ఇది చూసారా, ఇది ఇక్కడ టీరింగ్ గ్లాండ్ ఉంటుంది కదా, నేను కన్నీళ్ళు వచ్చేటువంటిది లాక్రిమేషన్ గ్లాండ్, అది ఇక్కడ వస్తుంది అన్నమాట. సిస్ట్ ఇలా వస్తుంది, ఓకేనా, ఇలా కనిపిస్తుంది మనకి చూడటానికి. దీన్ని మెబోమియన్ సిస్ట్ అంటారు అనమాట. చూస్తే గుర్తుంటుందని ఇలా చేయడం. అయితే ఐ హెజిటేటెడ్ అండ్ అడ్మిటెడ్ ఇట్ మైట్ బి పాసిబుల్, బట్ ఇట్ వుడ్ టేక్ లాంగర్ దాన్ ది సర్జన్ ట్రీట్మెంట్. ఈవిడ కొంచెం ముందు వెనకలాడారు అనమాట. అంటే ఇలా ఈ హోమియో ట్రీట్మెంట్ చేయడం వల్ల ఆపరేషన్ సర్జన్ చేసే ట్రీట్మెంట్ కంటే ఇది చాలా టైం పట్టేస్తుంది అనుకుని.
హీ కుడ్ డూ ఇట్ ఇన్ ఏ ఫ్యూ మినిట్స్. ఎందుకంటే కన్ను మొత్తం క్లోజ్ అయిపోయింది కదా, అది ఆవిడ కంగారు పడ్డారు. అతనైతే కొన్ని నిమిషాల్లో చేసేస్తాడు కదా. వైల్ ద హోమియోపతిక్ రెమెడీ వుడ్ రిక్వైర్ డేస్ అండ్ వీక్స్. కానీ హోమియోపతిక్ మందు వేస్తే దానికి కొన్ని రోజులు కానీ కొన్ని వారాలు కానీ పడుతుంది కదా అని. ఐ రిమెంబర్డ్ షీ హ్యాడ్ బీన్ వ్యాక్సినేటెడ్ సెవరల్ టైమ్స్. ఇంకా ఈవిడికి తెలుసు అనమాట, ఆవిడ ఫ్రెండే కదా, అందుకని చాలా సార్లు చాలా వ్యాక్సిన్స్ అనేది వేయించుకున్నారు ఈవిడ అనేది ఈవిడ గుర్తొచ్చింది. షీ బోర్ హ్యూజ్ అగ్లీ మార్క్స్ ఆన్ హర్ ఆర్మ్స్ అండ్ ది లాస్ట్ వన్స్ ఆర్ ట్వైస్ ద వ్యాక్సినేషన్ హ్యాడ్ నాట్ టేకెన్. లాస్ట్ ఒకటి రెండు సార్లు మాత్రమే వ్యాక్సినేషన్ వేసుకోలేదు, అంతకు ముందంతా వేసేసుకున్నారు ఆవిడ. హియర్ వాజ్ ఏ క్లూ. ఇదే క్లూ అనమాట డ్రగ్ సెలక్షన్ కి. దిస్ మైట్ బి ఏ కేస్ ఆఫ్ వ్యాక్సినోసిస్ which as Dr. Burnett claimed often produces cysts as a late manifestation. అంటే ఇది ఒక వ్యాక్సినోసిస్ కేసు అయి ఉంటుంది అని. వ్యాక్సినోసిస్ అంటే ఇది ఒక సిండ్రోమ్ అనమాట. అంటే వ్యాక్సినేషన్ తర్వాత వచ్చేటువంటి ఎఫెక్ట్స్ ని వ్యాక్సినోసిస్ అంటారనమాట. అంటే ఇది ఒక క్రానిక్ ఇల్ హెల్త్, ఆ వ్యాక్సినేషన్ వల్ల వచ్చినటువంటి ఇల్ హెల్త్ అని డాక్టర్ బర్నెట్ అని ఆయన చెప్పారు. అయితే సో సిస్టులు అనేవి దాని తర్వాత వ్యాక్సినేషన్ తర్వాత నెమ్మదిగా డెవలప్ అయ్యేటువంటి మేనిఫెస్టేషన్ అని. ఇట్ వాజ్ వర్త్ ట్రయింగ్ ఎనీవే టు గివ్ తూజా యాజ్ అన్ యాంటీడోట్. సో ఈవిడ ఏమనుకున్నారు, ఆ వ్యాక్సినేషన్ ఎఫెక్ట్ వల్ల వచ్చింది కాబట్టి దాన్ని యాంటీడోట్ చేస్తే సరిపోతుంది అని తూజా వేశారు. ఇట్ వాజ్ ఎ లెఫ్ట్ సైడెడ్ సిస్ట్. ద పేషెంట్ వాజ్ నెవర్ ఎట్ హర్ బెస్ట్ ఇన్ ద ఎర్లీ మార్నింగ్స్, నెవర్ వోక్ అప్ అంటిల్ ద డే వాజ్ వెల్ ఎయిర్డ్. అంటే తెల్లవారడం బాగా తెల్లవారాక తప్ప ఇతను ముందు లేచేవాడు కాదు. అండ్ ద హిస్టరీ ఆఫ్ రిపీటెడ్ వ్యాక్సినేషన్స్, ఇంకా ఇతని హిస్టరీలో వ్యాక్సినేషన్స్ మాట ఎక్కువగా చేయించుకున్నవి ఉన్నాయి. హియర్ వాజ్ ద 3-legged స్టూల్ అపాన్ విచ్ టు బేస్ ద హోమియోపతిక్ ప్రిస్క్రిప్షన్. వీటి మీదే అంటే రఫ్ గా ఉన్నాయి సిమ్టమ్స్, దాన్ని బేస్ చేసుకుని హోమియోపతిక్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చారు ఇప్పుడు. అండ్ ఇట్ వర్క్డ్, కానీ అది పనిచేసింది. ఇన్స్టెడ్ ఆఫ్ గ్రోయింగ్ బిగ్గర్ అండ్ క్లోజింగ్ అప్ ది ఐ completely as the cyst had threatened to do after Tuja 30 had been given, it began to shrink imperceptibly and without any pain or discomfort disappeared without leaving any trace. ఇది వేసిన తర్వాత ఏమైంది, ఇది పెరగలేదు. ఇంకా కొంచెం చాలా వరకు మూసుకుపోయినటువంటి కన్ను పూర్తిగా మూసుకుపోవడం అనేది జరగలేదు. ఇంకా ఆ తూజ 30 వేసిన తర్వాత ఏమైంది, అది నెమ్మదిగా ష్రింక్ అయిపోయింది, చిన్నదైపోయింది అనమాట. ఇంకా ఏమైంది, పెయిన్ అనేది లేదు, డిస్కంఫర్ట్ లేకుండా అక్కడ ఒకటి సిస్ట్ ఫామ్ అయింది అనేది కూడా మనం గ్రహించలేనంతగా చిన్నదైపోయింది అనమాట. రేస్ కూడా ఇలా ఆనవాళ్ళు కూడా లేకుండా తగ్గిపోయింది. ఇట్ వాజ్ స్పుర్లస్ వెర్స్కెంట్ ఇండీడ్ స్వాలోడ్ అప్ బై ద యాక్షన్ ఆఫ్ ద తూజా అంతలా పనిచేసింది. ఆవిడ వాళ్ళ భాషలో ఏదో చెప్పారండి, నాకు ఇది మీనింగ్ అయితే తెలియలేదు. And this patient in the process of a cure developed and an irritating eruption on her feet. అయితే ఈ పేషెంట్ కి ఆ క్యూర్ చేసే ప్రాసెస్ లో ఈవిడికి కొన్ని కురుపులు వచ్చాయన్నమాట పాదాల మీద. ఫస్ట్ అరికాలు ఉంటుంది కదా, ఆర్చ్ ఉంటుంది కదా, దాని మీద వచ్చాయి. విచ్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ది సోల్స్, మొత్తం తర్వాత పాదం అంతా అరికాలు మొత్తం వస్తుంది. అండ్ దెన్ దిస్ ఇరప్షన్ క్రెప్ట్ అప్ టు ద యాంకిల్స్, అది నెమ్మదిగా పైకి పాకుతూ శీలమండల దాకా వచ్చేసినాయి. షీ వాజ్ వెరీ మచ్ tired by this skin trouble which itched and burnt and itched whenever she sat near the fire or took her stockings off. The agony of the nights. ఈవిడికి ఎలా ఉండేదంటే చాలా విసిగిపోయింది ఈ స్కిన్ కంప్లైంట్, దురద మంట. ఇంకా ఆవిడ ఏదన్నా ఒక వేడి దాని ముందు కూర్చుంటే ఇంకా ఆవిడకి ఎక్కువైపోయేది అనమాట. స్టాకింగ్స్ అని వేస్తారు కదా కాళ్ళకి, ఆ స్టాకింగ్స్ తీసేస్తే టుక్ హర్ స్టాకింగ్స్ ఆఫ్. ఇంకా ఎంత రాత్రంతా అంటే పడుకునేటప్పుడు స్టాకింగ్స్ వేయకూడదు కదా, తీసేస్తే ఇంకా విపరీతం అయిపోయేది దురద మంట. ద మూమెంట్ ఫీట్ గాట్ వార్మ్ she was wakened by this irritation and had to sit up half the night scratching her feet. ఈ పాదాలు ఎప్పుడైతే కొంచెం వెచ్చగా అయ్యాయో ఇంకా ఇవిడికి మెలకు వచ్చేస్తుంది, విపరీతమైన దురద, కూర్చోవలసిందే సగం రాత్రంతా.
గోక్కుంటూ పాదాల్ని. ఇన్ ది ఎండ్, ఇన్ ఆర్డర్ టు బి కంఫర్టబుల్ అండ్ గెట్ సమ్ స్లీప్, షీ హ్యాడ్ టు హ్యాంగ్ హర్ ఫీట్ అవుట్ ఆఫ్ బెడ్. అంటే ఇంకా పక్క మీద ఆంచినా గానీ ఆ వేడికి ఇంక ఎక్కువైపోతుందని కాలు కిందకి వేలాడేసుకుని పడుకునేది బెడ్ మీద. ఎవ్రీ నైట్ ద బెడ్ హ్యాడ్ టు బి రీమేడ్ ఇన్ దిస్ మేనర్ సో దట్ ద షీట్స్ అండ్ బ్లాంకెట్స్ ఓన్లీ వెంట్ యాజ్ ఫార్ యాజ్ ద యాంకిల్స్. దిస్ క్యూర్ దేర్ ఫోర్ ప్రొసీడెడ్ ఇన్ ది కరెక్ట్ హోమియోపతిక్ మేనర్. అంటే తూజా వేయడంతో ఈ ఇరప్షన్స్ అన్ని బయటకు వచ్చాయి. అంటే ఏంటి, పర్ఫెక్ట్ మేనర్ లో క్యూర్ అనేది జరుగుతోంది. ద క్యూర్ టుక్ ప్లేస్ ఫ్రమ్ విత్ ఇన్ అవుట్వర్డ్స్. అంతే కదా, క్యూర్ అనేది ఎక్కడి నుంచి, లోపల నుంచి బయటికి జరుగుతోంది. దిస్ పర్టికులర్ టాక్సిన్ ఇన్ దిస్ కేస్ ది వ్యాక్సినోసిస్ వాజ్ ఎలిమినేటెడ్ త్రూ ది స్కిన్. అంటే ఏంటి, వ్యాక్సిన్ వేయడం వలన ఏదైతే ఒక టాక్సిన్ లోపల ఉందో దాని ఎఫెక్ట్ ఏదైతే ఉందో అది ఎలిమినేట్ చేయబడుతుంది. దేనివల్ల, చర్మ వ్యాధి రూపంలో. ద లేడీ వాజ్ వైస్ ఇన్ ది లోర్ ఆఫ్ ద హోమియోపతి. She did not apply any external remedies, any lotions or ointments to drive in the external manifestation of the disease, but asked for a remedy to cure this dermatitis. ఆవిడ చాలా అంటే హోమియోపతి మీద అంటే లోకజ్ఞానం కలిగినటువంటిది అనమాట. హోమియోపతి మీద కొంచెం నాలెడ్జ్ ఉంది ఆవిడకి. అందుకని ఏమి ఎక్స్టర్నల్ గా ఆయింట్మెంట్స్ కానీ, ఏమైనా మందులు కానీ, లోషన్స్ కానీ ఏం వాడకుండా ఉన్నదనమాట. కానీ ఈవిడ ఎప్పుడు మందు అడుగుతూ ఉండేది. అంటే ఏదన్నా నీ హోమియోపతిలోనే ఏదన్నా ఈ డెర్మటైటిస్ తగ్గడానికి ఏదన్నా నాకు మందు వేయమని. ఐ గేవ్ సల్ఫర్ 30. అప్పుడు ఈవిడ సల్ఫర్ 30 ఒక డోస్ వేశారు. ఆన్ సిమ్టమ్స్ ఏం బేస్ చేసుకుని, ఆన్ ఇరిటేషన్ వర్స్ హీట్ వర్స్ అన్డ్రెస్సింగ్ బెటర్ హ్యాంగింగ్ ఫీట్ అవుట్ ఆఫ్ బెడ్. కాలు వేలాడేసుకుని పడుకోవడం, కవరింగ్ లేకుండా ఉండడం, వెచ్చదనంలో ఎక్కువ అయిపోవడం. బట్ దేర్ వాజ్ నో చేంజ్. కానీ ఏం పెద్ద మార్పు కనిపించలేదు. ది కండిషన్ రిమైండ్ ది సేమ్. ఆన్ ఫర్దర్ స్టడీ ఆఫ్ సిమ్టమ్స్ ఐ రియలైజ్డ్ దట్ ఐ హ్యాడ్ ఓవర్లుక్డ్ సర్టన్ క్యారెక్టరిస్టిక్స్. అయినా ఏం మార్పు లేదు. మళ్ళీ ఈవిడ కేసు సిమ్టమ్స్ మళ్ళీ చదవడం మొదలు పెట్టారు. అవి చదివిన తర్వాత అప్పుడు వీటికి కొన్ని మర్చిపోయాను సిమ్టమ్స్ కన్సిడర్ చేయడంలో, క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ అని గమనించారు. ద పేషెంట్ కేర్ఫుల్లీ రిమూవ్డ్ ఆల్ ఫ్యాట్ ఫ్రమ్ ది మీట్. షీ వాజ్ టచీ అండ్ ఇరిటబుల్ లైక్డ్ సింపతి. అంటే ఆ మీట్, మాంసం మీద ఉన్న ఆ ఫ్యాట్ మొత్తం తొలగించేసి జాగ్రత్తగా తీసుకున్నది ఆవిడ. అంటే ఫ్యాటీ ఫుడ్ ఇష్టపడట్లేదు. ఇంకా ఇరిటబుల్, టచీగా ఉండడం, సింపతిని కోరుకోవడం. దిస్ అలాంగ్ విత్ హర్ గ్రేట్ ఎవర్షన్ టు హీట్. ఇంకా వీటితో పాటు ఎగ్జాషన్, వేడి భరించలేకపోవటము, అలసట ఉండడము వేడి వల్ల. అండ్ జనరల్ అగ్రవేషన్ ఆఫ్ ఆల్ హర్ సిమ్టమ్స్ ఫ్రమ్ హీట్ కంప్లీటెడ్ ది పిక్చర్ ఆఫ్ పల్స్టిలా. అంటే అన్ని కంప్లైంట్స్ కూడా హీట్ అగ్రవేషన్ ఉండటం వల్ల సో పల్స్టిలా పిక్చర్ అనేది ఇవిడికి కనిపించింది. అండ్ పల్స్టిలా ఇన్ హై పొటెన్సీస్ 30th పొటెన్సీ అండ్ లేటర్ ఇన్ ది 1M క్లియర్డ్ అప్ ద స్కిన్ ఇరప్షన్. అప్పుడు ఇవిడ ఏం చేశారు, పల్స్టిలా ఫస్ట్ 30 చేసిన తర్వాత 1Mకి వెళ్ళారు. అప్పుడు మొత్తం ఆ స్కిన్ ఇరప్షన్స్ కూడా పూర్తిగా తగ్గిపోయినాయిట. ద క్యూర్ టుక్ సెవరల్ వీక్స్ యాజ్ ఐ ప్రిడిక్టెడ్. అంటే ఈవిడ ముందే అనుకున్నారు కదా కొన్ని వారాలు పడుతుంది క్యూర్ జరగడానికి, అలా ఆవిడ అనుకున్నట్టుగానే జరిగింది. బట్ ఇట్ వాజ్ వెల్ వర్త్ వైల్ యాజ్ ఎ సర్జన్ వుడ్ హ్యావ్ రిమూవ్డ్ ఓన్లీ ద ఫారెన్ బాడీ, ద సిస్ట్, ది ఎక్స్టర్నల్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ద ఇంటర్నల్ డిసీజ్. అంటే ఈవిడ గనక ఒకవేళ సర్జన్ దగ్గరికి వెళ్ళి ఉంటే అతను ఏం చేసేవాడు, ఆ బయటికి కనిపించే సిస్ట్ని మాత్రమే తీసేసేవాడు, ఆ లోపల ఉన్నటువంటి డిసీజ్ ని కాదు కదా. ది యాక్చువల్ ట్రబుల్, ద ఇంటర్నల్ డిసీజ్ విచ్ ప్రొడ్యూస్డ్ ది సిస్ట్ వుడ్ స్టిల్ బి దేర్. అలా చేసి ఉంటే అసలు ఈ సిస్ట్ని బయటికి పంపించినటువంటి లోపల అంతర్గతంగా ఉన్నటువంటి వ్యాధి అలాగే ఉండిపోయేది. హోమియోపతి రిమూవ్డ్ నాట్ ఓన్లీ ది ఎక్స్టర్నల్ మేనిఫెస్టేషన్స్ బట్ ఆల్సో ద ఇంటర్నల్ డిసీజ్ బై ఎలిమినేటింగ్ ఇట్ వయా ది స్కిన్. అంటే హోమియోపతి అనేది ఏం చేస్తుంది, బయటికి మీద సిస్టమ్ తగ్గించడమే కాకుండా లోపల ఉన్నటువంటి జబ్బును కూడా తీసేస్తుంది, బయటికి పంపించేస్తుంది. ఎలాగా, స్కిన్ కంప్లైంట్ రూపంలో. అండ్ అనదర్ రెమెడీ పల్స్టిలా టు విట్ టుక్ అప్ ద క్యూర్. ఇంకా పల్స్టిలా ఏం చేస్తుంది, తర్వాత నివారణ చేసే బాధ్యతను తీసుకుని ఫినిష్ చేస్తుంది అనమాట. మచ్ అబౌట్ ది సేమ్ టైం ఐ కేమ్. అంటే ఇక్కడ ఈ మధ్య సీనియర్ ఫిలాసఫీ మాస్టర్ గారు బుక్లు తీసుకొస్తానంటే ప్రూఫ్ రీడింగ్ చేస్తున్నాం, రాశారు అందరూ. దాంట్లో అసలు మాస్టర్ గారు ప్రతి క్లాస్ లో చెప్తున్న మాట ఏంటంటే, ప్రతి క్లాస్ లో అంటే ప్రతి ఆడియోలోను కీనోట్ ప్రిస్క్రైబర్స్ దగ్గరికి వెళ్ళొద్దు, కేస్ షీట్ మొత్తం రాసుకుని స్టడీ చేసి ఇచ్చేటువంటి వాళ్ళ దగ్గరికే వెళ్ళమని ఆయన పదే పదే చెప్తున్నారు.
మీరు అలా చెయ్యొద్దు, అది హోమియోపతి ట్రీట్మెంట్ అవ్వదు. నిజంగా మీరు కరెక్ట్ గా కనుక వేస్తే 2 లేక 3 లేదా ఆ మందులు తప్ప అంతకంటే పడవు డ్రగ్స్. మీరు నెంబర్ ఆఫ్ డ్రగ్స్ వేసేస్తున్నారు అంటే మీరు సరైన పద్ధతిలో వైద్యం చేయటం లేదు అని అర్థము. అది మరీ ఎక్కడో కాంప్లికేటెడ్ డిసీజ్ అయితే తప్ప ఎక్కువ మందులు అవసరం ఉండవు. ఇలాగా నెంబర్ ఆఫ్ డ్రగ్స్ చెప్తుంటే భయం వేస్తుంది ఒకసారి. మనం కరెక్ట్ గానే చేస్తున్నామా, మళ్ళీ మళ్ళీ మనం చదువుతూ ఉండాలి, మళ్ళీ మనం అబ్జర్వ్ చేసుకుంటూ మన ట్రీట్మెంట్ ఎలా ఇస్తున్నా అని చూసుకోవాలి అని అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు చూడండి 2 డ్రగ్స్ యూజ్ చేస్తుంది, అంత పెద్ద సఫరింగ్ కూడా. పూజా ఒకటి, పల్స్టుల. మచ్ అబౌట్ ది సేమ్ టైమ్ ఐ కేమ్ అక్రాస్ అనదర్ కేస్ ఆఫ్ మెబోమియల్ సిస్ట్. అంటే ఇంకో కేసు ఈ సేమ్ సిస్ట్ కు సంబంధించి చెప్తున్నారు. ఏ ఉమెన్ ఇన్ ది 30s హూ హ్యాడ్ దిస్ స్వెల్లింగ్ ఫర్ మంత్స్. 30 years ఏజ్ లో ఉన్నటువంటి ఒక ఆవిడకి కొన్ని నెలలుగా ఇక్కడ ఈ మెబోవియం సిస్ట్ అనేది వచ్చింది. ఇట్ డిడ్ నాట్ వర్రీ హర్ ఎక్సెప్ట్ ఫర్ కాస్మెటిక్ రీజన్స్. దానివల్ల నొప్పి కానీ దొరద కానీ ఏమీ లేదు, చూడటానికి బాగోలేదు అనేది తప్ప. ఐ గేవ్ హర్ ఏ నోట్ టు ది ఐ హాస్పిటల్ టు హ్యావ్ ఇట్ రిమూవ్డ్. ఆవిడకి చెప్పారు, సూచించారు ఈవిడ ఐ హాస్పిటల్కి రిమూవ్ చేయించుకోమని. సమ్హౌ షీ వాజ్ బిజీ అండ్ షీ నెవర్ వెంట్ టు ది హాస్పిటల్. ఆవిడ బిజీగా ఉండటం వల్ల ఆవిడ హాస్పిటల్కి ఎప్పుడు వెళ్ళలేదు. I was forced therefore to try what medicines could do. There was a history of tuberculosis. అంటే ఇంతకుముందు ఏ మందులు వాడావని అడిగారు ఈవిడ. అప్పుడు హిస్టరీ ఆఫ్ ట్యూబర్క్లోసిస్ ఇన్ ది ఫ్యామిలీ, ఈవిడ ఫ్యామిలీ హిస్టరీలో ట్యూబర్క్లోసిస్ ఉందని అర్థమైంది, చెప్పారు ఆవిడ. షీ వాజ్ థిన్, హ్యాడ్ ఎ టెండెన్సీ టు కోల్డ్స్ అండ్ కాఫ్స్, ఫెల్ట్ ది కోల్డ్ వెరీ మచ్. Therefore I started her on tuberculum 30 in weekly doses. ఈవిడికి ఫ్యామిలీ హిస్టరీలో ట్యూబర్క్లోసిస్ వచ్చింది. ఇంకా ఈవిడ చూడటానికి ఎలా ఉంది, సన్నగా ఉంది, మాటికి జలుబు దగ్గులు వచ్చేస్తున్నాయి, జలుబు ఎక్కువగా వస్తూ ఉంటుంది, చలి తలదానికి ఎక్కువ అయిపోతుంది. అప్పుడు ఈవిడ ట్యూబర్క్లినం బేస్ చేసుకుని ట్యూబర్క్లినం 30 వేశారు వీక్లీ డోస్. Therefore I for the frequent nasal catarrhs and slight feverish chills which troubled her so often gave various remedies as required. అంటే ఈ ట్రీట్మెంట్ లో భాగంగా వీడు మాటికి జలుబులు చేసేయటము, చలితో కూడిన జ్వరం రావటము, ఇంకా ఇలాంటి ట్రబుల్స్ రావడం వల్ల రకరకాల మందులు పడ్డాయి ఆ అక్యూట్ సిచ్యువేషన్ కి సంబంధించి, అక్యూట్ కండిషన్ ని బట్టి అక్యూట్ గా పడి. పల్స్టులా ఇన్ రిపీటెడ్ డోసెస్ డ్యూరింగ్ వన్ ఫీవరిష్ అటాక్. ఒక అటాక్ వచ్చినప్పుడు పల్స్టులా. బ్రయోనియా 3 times daily for a persistent dry cough with pain behind the sternum and great thirst during a later attack. తర్వాత బ్రయోనియా ఒకటి పడింది, మా దగ్గు కాన్స్టెంట్ గా ఉండి స్టెర్నం వెనకాల పెయిన్, విపరీతమైన దాహం ఉండడం అనేది. షీ టోల్డ్ మీ షీ యూజువల్లీ కెప్ట్ దిస్ కాఫ్ ఆల్ త్రూ ది వింటర్. అప్పుడు ఆవిడ చెప్పారనమాట, చలికాలం అంతా కూడా నాకు ఇలాగే దగ్గు ఉంటుంది అని చెప్పారు. బ్రయోనియా కన్సిడరబుల్లీ మోడిఫైడ్ ది బ్రాంకియల్ కటార్ బట్ నాట్ కంప్లీట్లీ. అంటే బ్రయోనియా వేయటం వల్ల ఆ బ్రాంకియల్ కటార్ అనేది చాలా వరకు మార్పు వచ్చింది కానీ పూర్తిగా తగ్గలేదు. ఆన్ ఫర్దర్ ఎంక్వైరీ ఐ డిస్కవర్డ్ దట్ షీ వాజ్ యాన్ ఇన్వెటరేట్ స్మోకర్. ఇంకా ఆవిడ ఫర్దర్ గా ఎంక్వైరీ చేయడం వల్ల తెలిసింది ఏంటంటే ఆవిడ ఒక చైన్ స్మోకర్ అన్నట్టు. షీ స్మోక్డ్ ఓవర్ 40 cigarettes a day and only had one good meal. The cigarettes served instead of a meal. ఎంత ఎక్కువ స్మోక్ చేసేవాళ్ళంటే రోజుకి 40 సిగరెట్లు తాగుతూ ఉండేవాళ్ళు. అంటే ఒక పూట భోజనం చేసేవాళ్ళు, మిగతా పూట ఈ సిగరెట్లే భోజనంగా తీసుకునేవాళ్ళు, అంటే అంతలా ఎక్కువ కాల్చేవాళ్ళు. న్యాచురల్లీ షీ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ క్రానిక్ టొబాకో పాయిజనింగ్ విచ్ హ్యాడ్ టు బి యాంటీడోటెడ్. అంటే దీన్ని బట్టి ఏమర్థమైందంటే ఈవిడికి ఆ టొబాకో పాయిజనింగ్ అనేది దీర్ఘకాలంగా అయింది, ఫస్ట్ దాన్ని మనము యాంటీడోట్ చేయాలి అని ఈవిడికి అర్థమైంది. దేర్ ఈజ్ వన్ డ్రగ్ విచ్ నాట్ ఓన్లీ యాంటీడోట్స్ టొబాకో బట్ ఆల్సో స్టాప్స్ ది క్రేవింగ్ ఫర్ ఇట్. ఒక డ్రగ్ ఉందిట దేనికి, టొబాకోని యాంటీడోట్ చేయడానికి, టొబాకో పాయిజనింగ్ యాంటీడోట్ చేయడంతో పాటు ఆ టొబాకో తాగాలనిపించే దాని ఎడల ఎవర్షన్ తెప్పించేలాగా. దేర్ ఈజ్ వన్ డ్రగ్ విచ్ బట్ ఆల్సో స్టాప్స్ ద క్రేవింగ్ ఫర్ ఇట్. దిస్ ఈస్ కెలాడియం. అది కెలాడియం అట, ఏ సౌత్ అమెరికన్ ఆరం. And on reading of this remedy in Materia Medica, I found the mental characteristics of this patient. ఆవిడ చదివితే ఆ డ్రగ్ ఇవిడికి ఆ మెంటల్ సిమ్టమ్స్ ఇవిడికిలో కనిపించినాయిట. ద ఫర్గెట్ఫుల్నెస్ అండ్ ది అబ్సెంట్ మైండెడ్నెస్, ద థింగ్స్ దట్ వర్ పుట్ ఇన్ ద రాంగ్ ప్లేసెస్ వర్ లాస్ట్. అంటే మతి మరుపు,
అబ్సెంట్ మైండెడ్ గా ఉండడం, ఒక చోట పెట్టి ఇంకో చోట వెతకడం, అన్ని పోగొట్టుకోవడం అనమాట. ద నర్వస్ ఎగ్జైట్మెంట్, ఆల్వేస్ ఇన్ ఏ హర్రీ అండ్ స్కర్రీ, అంటే హడాడుగా ఉంటూ ఉంటారు. ఎవ్రీథింగ్ వాజ్ డన్ ఇన్ ఏ గ్రేట్ హేస్ట్, అంటే చాలా ఫాస్ట్ గా చేసేద్దాం, కంగారుగా చేద్దామని ట్రై చేస్తుంటారు ప్రతి వర్క్, ప్రతి పని. షీ వాజ్ ఆల్వేస్ ఫ్లయింగ్ అబౌట్. I choose Palladium 6, and she was asked to take it every night and morning. And strange to relate, she told me a week or two later she did not enjoy smoking anymore. She could only smoke 3 or 4 cigarettes a day instead of 40 or 50. ఇలా ఉదయం ఒకటి రాత్రి ఒకటి చొప్పున వేయమని చెప్పి ఇవి ఇచ్చారట Palladium 6. దాంతో ఒక వీక్ 1 or 2 weeks తర్వాత చెప్పమంటే, అప్పుడు ఈ 1 or 2 weeks లో ఆవిడ సిగరెట్ కాల్చాలనిపించకపోవడం, సో దాంతో తగ్గించేసింది ఆవిడ. 40-50 రోజుకి కాల్చే ఆవిడ 3-4 కాల్చడం మొదలుపెట్టింది. ద సిస్ట్స్, దేర్ వర్ 2 స్మాల్ సిస్ట్స్ ఆన్ ద అప్పర్ ఐలిడ్, 2 సిస్ట్లు ఉన్నాయి పై రెప్పలో, అవి డిసప్పేర్ అయిపోయినాయి. హ్యావ్ డిసప్పియర్డ్ ఇన్ టైమ్. ది నర్వస్ సిమ్టమ్స్ ఆర్ టు డిసప్పియర్ యాజ్ వెల్. ఈ మానసిక లక్షణాలు ఏవైతే ఉన్నాయో, సఫరింగ్స్, అవి కూడా తగ్గిపోయినవి ఆ సిస్ట్ తో పాటు. ద క్యూర్ ఆఫ్ దీస్ సిస్ట్ హ్యాస్ టేకెన్ అబౌట్ 6 months. ఈ మొత్తం క్యూర్ చేయడానికి ఆవిడకి 6 నెలలు పట్టింది. ఏ వెరీ స్లో ప్రాసెస్ పర్హాప్స్, బట్ ద హోల్ పేషెంట్ ఈజ్ బీయింగ్ ట్రీటెడ్ అండ్ సచ్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఈజ్ లెందీ సమ్ టైమ్స్. అంటే ఇది చాలా స్లో ప్రాసెస్, కానీ పేషెంట్ మొత్తం అంటే లోపల నుంచి క్లియర్ అయిపోతూ వస్తాడు, క్యూర్ అవుతూ. కాన్స్టిట్యూషనల్ గా ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది కొంచెం టైం పడుతుంది, చాలా చాలా సార్లు అని చెప్తున్నారు కొన్నిసార్లు. నౌ ఫర్ కేస్ నెంబర్ 3. దిస్ ఈజ్ ఏ మిడిల్ ఏజ్డ్ లేడీ who was vaccinated a good many times and had not taken the last twice. ఈవిడకి ఒక మిడిల్ ఏజ్ ఆవిడ, ఈవిడ కూడా చాలా సార్లు వ్యాక్సినేషన్ అయిపోయింది. ఒక లాస్ట్ ఒక 2 సార్లు తప్ప మిగతా అన్ని వ్యాక్సిన్స్ వేయించుకుంది. ఆన్ దట్ ఇండికేషన్ షీ వాజ్ గివెన్ తూజా 30. దాన్ని బేస్ చేసుకునేది తూజా 30 చేశారు. అండ్ షీఈస్ గెటింగ్ రిడ్ ఆఫ్ హర్ సిస్ట్స్ బ్యూటిఫుల్లీ ఇన్ రికార్డ్ టైం. అంటే తక్కువ టైంలోనే ఈవిడికి ఆ సిస్ట్స్ అని కూడా తగ్గినాయి. షీ హ్యాస్ టేకెన్ తూజా నౌ ఫర్ అబౌట్ 6 weeks. సో 6 weeks ఒకసారి ఇప్పుడు వేసుకుంటున్నారు 30. వన్ కెనాట్ సీ ద స్వెల్లింగ్ ఎనీమోర్. మొత్తం తగ్గిపోయినాయి, వాపులు కూడా లేకుండా. సో ఫార్ దేర్ హ్యావ్ బీన్ నో అన్టువర్డ్ సిమ్టమ్స్ సచ్ యాజ్ స్కిన్ ఎరప్షన్స్ ఆర్ సచ్ లైక్ అన్ప్లెజెంట్ థింగ్స్. అంటే ఈవిడికి అవాంఛనీయమైన, అంటే సడన్గా ఏమైనా మరి స్కిన్ మీదకి ఎరప్షన్స్ రావడం ఇలాంటివి అయితే ఈవిడికి ఏమీ జరగలేదు అనమాట. They do not follow always after homeopathic medication, and cure takes place without subsequent external manifestation. ప్రతిసారి ప్రతి వాళ్ళకి కురుపులు, స్కిన్ కంప్లైంట్ బయటికి రావాలని ఏమి ఉండదు. ఒక్కొక్కసారి అలా రాకుండా కూడా, ఎక్స్టర్నల్ గా రాకుండా కూడా క్యూర్ అయిపోతుంది. ద పాయింట్ టు రిమెంబర్ ఈజ్ ఇఫ్ అండ్ వెన్ స్కిన్ ఎరప్షన్స్ ఫాలో while taking remedies, do not suppress these by applying external lotions and ointments, but let your physician know. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇలాంటి వాటిలో ట్రీట్మెంట్ జరుగుతూ ఉన్నప్పుడు ఏదైనా స్కిన్ ఎరప్షన్స్, స్కిన్ కంప్లైంట్స్ వస్తే వాటిని ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ ద్వారా కానీ, ఇంకా అదర్ వే ఆఫ్ సిస్టంలో కానీ వాడి సప్రెస్ చేసుకోవడం అనేది ఎప్పటికీ చేయకూడదు. మీరు మీ డాక్టర్కి చెప్పాలి అని చెప్తున్నారు. హీ విల్ ట్రీట్ దిస్ ఇరప్షన్ విత్ మెడిసిన్స్ అండ్ క్యూర్ ఇట్ ఫ్రమ్ విత్ ఇన్. సో ఆయన ఏం చేస్తారు, ఈ ఇరప్షన్స్ కి మందిస్తారు, కానీ అవి లోపల నుంచి తగ్గే విధంగా మందిస్తారు అనమాట. These are just a few examples of the power of the correctly indicated remedy over such external manifestations of internal disease as tumors. అంటే ఇలాంటివి ఒక కొన్ని ఉదాహరణలు మాత్రమే చెప్పారు ఇవిడ. అంటే కరెక్ట్ గా ఇండికేటెడ్ రెమెడీ కనుక మనము బయటికి కనిపించేటువంటి లోపల ఉన్నటువంటి వ్యాధికి సంబంధించినటువంటి ఎక్స్టర్నల్ మేనిఫెస్టేషన్ ట్యూమర్స్ రూపంలో వచ్చినప్పుడు హోమియోపతిలో క్యూర్ చేయడం అనే దాని గురించి కొన్ని ఉదాహరణలుగా ఎగ్జాంపుల్ కేసెస్ చెప్పానని చెప్తున్నారు. అవర్ లిటరేచర్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ క్యూర్స్ ఆఫ్ సిస్ట్స్ అండ్ అదర్ ట్యూమర్స్ బై మీన్స్ ఆఫ్ మెడిసిన్స్. అంటే మన హోమియోపతిలో ఇంకా చాలా క్యూర్స్ జరిగినాయి, సిస్ట్, ట్యూమర్స్ ఇలాంటివన్నీ మెడిసిన్స్ తో. కార్లెటన్ ఇన్ హిజ్ హోమియోపతి ఇన్ మెడిసిన్ అండ్ సర్జరీ గివ్స్ ఏ ఫ్యూ ఎగ్జాంపుల్స్. ఈయన
హోమియోపతి ఇన్ మెడిసిన్ అండ్ సర్జరీ బుక్ లో ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చారట. బర్నెట్ ఇన్ వేరియస్ బుక్లెట్స్ గివ్స్ మోర్ ఎగ్జాంపుల్స్. ఈయన కూడా తన బుక్లెట్స్ లో చాలా ఎగ్జాంపుల్ కేసెస్ ఇచ్చారు. వాట్ హ్యాస్ బీన్ డన్ ఇన్ ది పాస్ట్ కెన్ స్టిల్ బి డన్ టుడే. దేర్ ఫోర్ యాజ్ బర్నెట్ సేస్ much much and much better. That is, imitation is the best form of the flattery and try to improve on it if you can. అంటే ఇక్కడ నాకు ఇమిటేషన్ ఈజ్ ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ ద ఫ్లాటరీ అని చెప్పారు చూడండి, ట్రై టు ఇంప్రూవ్ అని ఇట్ అని. ఇక్కడ నాకు త్రినాథ్ గారు ఉన్నారు కదా, బుజ్జి గారి దగ్గర వర్క్ చేశారు. మొన్న సెమినార్ లో కూడా స్పీచ్ ఇచ్చారు కదా, ఆయనది లెక్చర్ ఉంది. ఆయన ఒకసారి నాకు చెప్పారనమాట, బుజ్జి గారి దగ్గర నేర్చుకుంటున్నప్పుడు, మామూలుగా బయట మనం చదువుకునే రోజుల్లో చూస్ కాపీ కొడితే అది నేరం కదా, పనిషబుల్. కానీ ఇక్కడ బుజ్జి గారి దగ్గర అంటే ఆయన ఒక కేసులో చాలా బాగా ఇచ్చారు మందు. త్రినాథ్ గారు భలే ఇచ్చారండి అంటే అప్పుడు అన్నారు అనమాట, ఇలా బయట మనం చదువుకునే రోజుల్లో చూస్ కాపీ కొట్టడం అంటే నేరం, పనిషబుల్ అఫెన్స్. కానీ ఇక్కడ బుజ్జి గారి దగ్గర మనం చూస్ కాపీ కొడితే ఎంత బాగా చూస్ కాపీ కొడతాం వస్తే అంత బాగా మనం ట్రీట్మెంట్ చేయగలుగుతాము అని చెప్పారు. అదే ఈవిడ ఇక్కడ చెప్పింది నాకు గుర్తొచ్చింది. వాసుదేవ. నెక్స్ట్ క్లాస్ లో ఇంకొక కోలిక్స్ అనుకుంటే చెప్పేది ఆవిడ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహేష్. గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.